వివాహమైన 2 నెలలు తిరగకుండానే ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విశాఖపట్నంలోని రేసోవానిపాలెంలో చోటు చేసుకుంది. కట్నం వేధింపులే ప్రాణం తీశాయని బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. నవవధువు ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు విశాఖ నుండి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నెలలు తిరగకుండానే ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ వాసులు ఒక్కసారిగా కలకలం నెలకొంది. విశాఖ 3వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. విశాఖ రేసవానిపాలెం ప్రాంతానికి చెందినటువంటి ఓ మహిళ ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నేపథ్యంలో ఒకసారిగా చర్చనీయాంశమైంది. వివాహమైన 2 నెలలు తిరగకుండానే ఒక నవవధు అనుమానాస్పదలో మృతి చెందడం పట్ల స్థానికుల్లో కూడా ఒకసారి కలకలం నెలకొన్న నేపథ్యంలో రేసవానిపాలెం ప్రాంతంలో కూడా ఒకసారిగా కలకలం సృష్టించింది. కట్న వేధింపులే ప్రాణం తీసాయని కూడా ఒకసారిగా బాధితురాలు తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తేజశ్రీ 22 సంవత్సరాలు ఆమెకు, అదేవిధంగా సోమేశ్వరరావులకు కూడా గత మార్చి 3న వివాహమైంది. చూసుకుంటే పెళ్లి సమయంలో కూడా 18 లక్షల నగదు, 19 తులాల బంగారం కట్న కానుకలు కూడా ఆమెకు ఇచ్చినట్లుగా ప్రాథమికంగా సమాచారం తెలిసింది. చూసుకుంటే అదేవిధంగా విశాఖ డాక్ యార్డ్లోని పనిచేస్తున్నానని కూడా హాస్టల్ వ్యాపారం ఉందని కూడా నమ్మించిన సోమేశ్వరరావు పెళ్ళైన మరుసటి రోజు నుంచి కూడా అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టారని, అదేవిధంగా చూసుకుంటే ఈ నెల 7న తేజశ్రీ కూడా ఉరివేసుకోవడం కూడా ఒకసారిగా చర్చనీయాంశమైంది. భర్త సమాచారం ఇవ్వడంతో కూడా అప్పటికే తల్లిదండ్రులు కూడా హుటాహుటిన విశాఖ చేరుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆమె శరీరంపై కూడా గాయాలు, అదేవిధంగా మెడపై గుర్తులు ఉండటం కూడా అల్లుడే హత్య చేసి ఉన్నట్టు కూడా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు కూడా పోలీసులకు అయితే ఏమైతే బాధితురాలు తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేశారు. అదే చూసుకుంటే అదేవిధంగా సోమేశ్వరరావుకు మహిళలతో కొన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రశ్నించేందుకే ఆమెను చిత్రహింసలు గురి చేశారని కూడా చంపేశారని కూడా ఒకవైపు ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. అదేవిధంగా చూసుకుంటే మృతురాలి తల్లి శారదా ఫిర్యాదు మేరకు విశాఖ 3వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నిందితుడిని సోమేశ్వరరావుని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్కి తరలించారు. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కూడా ఒకవైపు మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. పెళ్ళైన నవవధువు ఇలాగ 2 నెలలు అన్నతి కాలంలోనే మృతి చెందిన నేపథ్యంలో విశాఖ వాసులలో ఒకసారిగా చర్చనీయాంశమైన నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే సోమేశ్వరరావును కూడా ఇప్పటికే పోలీసులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన ఘటన నెలకొంది. అది చూసుకుంటే ఏవైతే మహిళ ఉందో ఆమె సున్నితమైన మృదు స్వభావం గల మనస్తత్వం అని కూడా ఒకవైపు స్థానికులు కూడా ఒకవైపు అయితే మృతురాలు బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క ఘటన విశాఖ వాసులు ఒకసారిగా చర్చనీయాంశమైందని కూడా చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా ఒకవైపు మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం 3వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ నుంచి.